మీరు ప్రళయపు బ్యాంక్ని చూసారా? ఈ సిగ్మా స్టాచ్యూ వెనుక ఉన్న నిజమేంటో మీకు తెలిసి ఉండదు. మీరు చెప్పగలరా వీటిలో ఏది ఎలిగేటర్, ఏది క్రొకడైల్ అని? ఇతను నో చెప్పడం వల్ల మన ప్రపంచం అంతం కాకుండా మిగిలిపోయింది. మీరు ఒక F1 కార్ని డ్రైవ్ చేయలేరు. సూర్యుడు స్పేస్లో ఎలా మండుతున్నాడు, అది కూడా ఆక్సిజన్ లేకుండా. ఈ స్టెప్స్ ఇక్కడ నుండి కదిలితే యుద్ధం మొదలవుతుంది. ఈ జంతువు ఇలా ఎందుకు చేస్తుంది తెలుసుకోవాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. నెంబర్ 15. ఇది 2 ముఖాలు మరియు 3 కాళ్ళు ఉన్న జంతువు. ఈ జంతువు మనుషుల్ని మోసం చేస్తుంది. ఇది ఇప్పుడు మనల్ని మోసం చేసినట్లు. ఇది చీమల్ని తినే జియాంట్ యాంట్ ఈటర్. దీనికి నిజానికి 2 తలలు ఉండవు. ఇది దీని కాలు చూడ్డానికి తలలా కనిపిస్తుంది. ఏదైనా వేటాడే జంతువు దీన్ని చూసి ఆప్టికల్ ఇల్యూజన్ అయిపోతుంది. దాని మెడపైన అటాక్ చేసే టైంలో దాని కాలు నోట్లోకి వస్తుంది. ఇలా మోసం చేసి దాని ప్రాణాలు అదే కాపాడుకుంటుంది. ఇది నడుస్తున్నప్పుడు మనకి అర్థం కాదు దీనికి కాలు ఏదో తల ఏదో అని. నెంబర్ 14. ఒకవేళ ఈ స్టెప్స్ని ఇక్కడ నుండి కదిలిస్తే ఖచ్చితంగా యుద్ధం జరుగుతుంది. ఇది చర్చ్ ఆఫ్ ద హోలీ సెప్యులర్. క్రిస్టియన్స్ నమ్ముతారు ఇక్కడ జీసస్ని క్రూస్ పైకి ఎక్కించారు అని. దీనివల్ల ఇప్పటి వరకు చాలా గ్రూప్స్కి మధ్యలో గొడవలు వస్తున్నాయి. కానీ ఈ చర్చ్ ఎవరిది? 160 సంవత్సరాలకి ముందు 6 మంది క్రిస్టియన్స్ అగ్రిమెంట్లో సైన్ చేశారు. ఈ చర్చ్ యొక్క ఓనర్షిప్ ఈ 6 మందికి షేర్ అయిపోయింది. ఈ అగ్రిమెంట్లో ఏం రాసి ఉందంటే ఈ 6 మంది ఒక అండర్స్టాండ్కి రాకపోతే ఈ చర్చ్లో ఏమీ చేంజ్ చేయకూడదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ 6 మంది ఏదైనా విషయం పైన అండర్స్టాండ్గా ఉండరు. 2002లో ఒక మోక్ ఒక కుర్చీని అటువైపు నుండి ఇటువైపుకి జరిపాడు. అంతే, అప్పుడు వీళ్ళ మధ్యలో పెద్ద గొడవే మొదలైంది. కుర్చీ కదిలించినందుకే ఈ గొడవలో 12 మంది హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యారు. ఈ స్టెప్స్ అగ్రిమెంట్లో రాయకముందు నుండి ఇక్కడే ఉన్నాయి. ఈ 6 మంది ఒప్పుకునే వరకు ఈ చర్చిలో ఏమీ చేంజ్ చేయలేం. నెంబర్ 13. ఈ చేపని మన ప్రపంచంలోని వికారమైన చేప అంటారు. దీని పేరు బ్లూప్ ఫిష్. ఇది 2013లో ప్రపంచంలోని వికారమైన చేప అనే బిరుదు కూడా పొందింది. ఇది ఇంత వికారంగా అవ్వడానికి కారణం మనుషులే. ఎలానో చూడండి. యాక్చువల్లీ ఈ చేప వికారంగా ఉండదు. ఈ బ్లూప్ ఫిష్ ఒక డీప్ సీ క్రియేచర్. అంటే సముద్రంలో 9200 ఫీట్స్ కింద ఉంటుంది. అక్కడ ఇది మామూలు చేపలాగానే ఉంటుంది. మనుషులు ఎప్పుడైతే దీన్ని నేలపైకి తీసుకొని వచ్చారో అప్పుడు దీని మజల్ స్ప్రెడ్ అయ్యి ఇది అలా వికారంగా తయారైంది. నెంబర్ 12. ఇది ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన కత్తి. దీన్ని ఎవరికైతే గుచ్చుతారో వాళ్ళ పని అయిపోతుంది. దీన్ని వాస్ప్ ఇంజెక్టర్ నైఫ్ అంటారు. సముద్రంలోని డీవర్స్ కోసం దీన్ని తయారు చేశారు. షార్క్ వీళ్ళపైన అటాక్ చేసినప్పుడు ఆ కత్తితో దాన్ని పొడి చేస్తే చాలు, షార్క్ ఇంకా ఏమీ చేయలేదు. ఈ కత్తిలో కొంత భాగం ఇలా కట్ చేసి ఉంటుంది. దీంట్లో నుండి CO2 గ్యాస్ బయటికి వస్తుంది. కత్తికి వెనుక భాగంలో CO2 గ్యాస్ స్టోర్ అయి ఉంటుంది. దీన్ని యూజ్ చేయడానికి ఇలా పొడిచి బటన్ నొక్కితే చాలు 1000 PSI ప్రెజర్తో గ్యాస్ బయటికి వస్తుంది. అప్పుడు వాళ్ళ పని అయిపోతుంది. నెంబర్ 11. ఏరోప్లేన్స్ టేక్ ఆఫ్ అయ్యే ముందు ప్లేన్లో ఎక్కడైనా డెంట్స్ లేదా హోల్స్ లాంటివి ఉంటే ఈ స్పెషల్ టేప్తో అంటిస్తారు. దీని పేరు స్పీడ్ టేప్. ఇది ఎలా ఆగుతుంది? ఏరోప్లేన్స్ విండోస్లో ఈ చిన్న హోల్ ఎందుకు ఉంటుంది తెలుసుకుందాం రండి. ఇది నార్మల్ టేప్ అయితే కాదు, ఇది ఒక సూపర్ స్ట్రాంగ్ అల్యూమినియం టేప్. ఈ టేప్ స్పీడ్, ప్రెజర్, టెంపరేచర్ని ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఇది ప్రాపర్ రిపేర్ అయితే కాదు, టెంపరీగా పనిచేస్తుంది. ఇంట్లో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది సేఫ్గా ఉంటుంది, అలాగే సర్టిఫైడ్. దీన్ని మైనర్ ఇష్యూస్కి యూజ్ చేస్తారు. ప్లేన్ విండోలో ఉన్న ఈ హోల్ని చూసి చాలా మంది ప్లేన్లో డిఫెక్ట్ ఉంది అనుకుంటారు. యాక్చువల్గా ఈ హోల్ విండో యొక్క ప్రెజర్ని బ్యాలెన్స్ చేస్తుంది, అలాగే కండెన్సేషన్ని కూడా ఆపుతుంది. ఈ హోల్ లేకపోతే విండో క్రాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీరు నెక్స్ట్ టైం ఏరోప్లేన్ ఎక్కినప్పుడు ఈ టేప్ని మరియు హోల్ని చూడండి, కానీ టెన్షన్ అవ్వద్దు. ఇవి ప్లేన్ యొక్క సైంటిఫిక్ టెస్టెడ్ ప్లేన్ హ్యాక్స్. నెంబర్ 10. చీల్ నుండి 3500 కిలోమీటర్ల దూరంలో ఈస్టర్ ఐలాండ్స్ ఉన్నాయి. ఈ ఐలాండ్స్లో ఎవరికి అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయి. ఇక్కడ మోయ్ అనే పేరు ఉన్న ఈ స్టాచ్యూస్ యొక్క బరువు 90,000 కేజీల కంటే ఎక్కువ ఉంటుంది. దీన్ని ఎత్తడం అనేది తర్వాత విషయం. దీన్ని లాగాలి అంటే 500 మంది కంటే ఎక్కువ మనుషులు కావాలి. అలాగే ఈ రాయిని ఇంత అందంగా నీట్గా చెక్కడానికి ఒక పాటికి 3 రోజులు పడుతుంది. ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అన్ని సంవత్సరాలకి ముందు దీన్ని ఎలా కట్ చేశారు రీసెర్చ్ చేసిన తర్వాత ఒక స్టాచ్యూ కొండ కింద దొరికింది. దీంతో కన్ఫర్మ్ అయిపోయింది దీన్ని కొండని కట్ చేసి తయారు చేశారు అని. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒక స్టాచ్యూని తయారు చేయడానికి 12 మందికి 1 year పడుతుంది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే 14 ఏనుగుల అంత బరువు ఉన్న ఈ స్టాచ్యూస్ని ఐలాండ్ ప్రతి మూలకి ఎలా తీసుకువెళ్లారు? రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఈ స్టాచ్యూస్ని తాళ్లతో ఈ విధంగా కట్టి తీసుకువెళ్లారు.
కానీ వాళ్ళు ఎవరు? ఈ స్టాచ్యూస్ని తయారు చేయడానికి వాళ్ళ పర్పస్ ఏంటి? ఇవి ఇప్పటికి వరకు కూడా రహస్యాలుగా మిగిలిపోయాయి. నెంబర్ 9. 1962లో నిక్ హోలోనాక్ మొదటి రెడ్ విజిబుల్ లైట్ని తయారు చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత గ్రీన్ ఎల్ఈడి లైట్లు కూడా డెవలప్ అయ్యాయి. వీటి యూజ్ వచ్చేసి క్యాలిక్యులేటర్స్ మరియు డిజిటల్ వాచెస్, ఇండికేటర్స్లలో యూజ్ చేసేవారు. కానీ RGB రెడ్, గ్రీన్, బ్లూ ఈ కలర్ సిస్టమ్ని కంప్లీట్ చేయడానికి బ్లూ ఎల్ఈడి అవసరం. దీన్ని తయారు చేయాలి అనుకునే ప్రతిసారి వైట్ లేదా రెడ్ తయారు అయ్యేవి. పెద్ద పెద్ద కంపెనీలు IBM, సోనీ ఆర్ పానాసోనిక్ బ్లూ ఎల్ఈడిని తయారు చేసే ప్రయత్నం చేసేవి. కానీ 30 సంవత్సరాల రీసెర్చ్ తర్వాత కూడా ఫెయిల్ అయ్యాయి. ఈ బ్లూ లైట్ తయారు చేయడం కోసం ఒక స్పెషల్ మెటీరియల్ కావాలి, అదే గ్యాలియం నైట్రైడ్. దీన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అయ్యేది. కానీ 1993 సుజీ నకమూరియా దీన్ని పాసిబుల్ చేశారు. ఇతను బ్లూ ఎల్ఈడిని డెవలప్ చేశాడు. అప్పుడు RGB సిస్టమ్ పూర్తయింది. అలాగే వైట్ ఎల్ఈడి కూడా తయారు అయింది. RGBని మిక్స్ చేసి బ్లూ ఎల్ఈడి పైన ఫాస్ఫరస్ కోటింగ్ వేసి మనం వాడే స్మార్ట్ ఫోన్స్, టీవీ, ల్యాప్టాప్స్, ఎల్ఈడి బల్బ్స్ అన్నీ ఈ RGB వల్ల పాసిబుల్ అయ్యాయి. సుజీ నకామోరి ఈ ఇన్వెన్షన్ని పూర్తి చేసినందుకు 2014 నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఫిజిక్స్ అవార్డు కూడా దొరికింది. నెంబర్ 8. మీరు ఎప్పుడైనా ఆలోచించారా సూర్యుడు అంతరిక్షంలో ఎలా మండుతున్నాడు? భూమి మీద మంట మండాలి అంటే ఆక్సిజన్ కావాలి. ఒకవేళ ఆక్సిజన్ లేకపోతే మంట కూడా మండదు. అంతరిక్షంలో అయితే గాలి ఉండదు. కానీ ఆ సూర్యుడు ఎలా మండుతున్నాడు చూడండి. సూర్యుడు యాక్చువల్గా మండట్లేదు. అది న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల హీట్ మరియు లైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సూర్యుడు 92% హైడ్రోజన్, 8% హీలియంతో తయారు అయ్యాడు. సూర్యుడి యొక్క స్ట్రాంగ్ గ్రావిటీ వల్ల దాంట్లో హైడ్రోజన్ ఆటమ్స్ ఎదురుగా గుద్దుకోవడం వల్ల ఎనర్జీ రూపంలో లైట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఒక్క హైడ్రోజన్ ఆటంతో ఏమంత తేడా ఉండదు. ఒకేసారి కొన్ని లక్షల హైడ్రోజన్ ఆటమ్స్ గుద్దుకోవడం వల్ల చాలా ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ హీట్ లేదా లైట్ ఎనర్జీ రూపంలో మన భూమి దగ్గరికి చేరుతాయి. నెంబర్ 7. దీనివల్లే మనం ఒక F1 కార్ని డ్రైవ్ చేయలేం. ఎందుకంటే F1 కార్ యొక్క రియాక్షన్ టైం ఒక నార్మల్ మనిషి కంటే 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. దగ్గర 200 మిల్లీ సెకండ్లు. ఈ కార్ గంటకి 300 కిలోమీటర్లు వేగంగా వెళ్ళినప్పటికీ యాక్సిడెంట్ అవ్వకుండా తప్పించుకోగలదు. F1 కార్తో టర్న్ తీసుకునే సమయంలో డ్రైవర్ యొక్క నెక్ పైన 40 కేజీల ఫోర్స్ పడుతుంది. దీనివల్లే ఆ డ్రైవర్స్ మెడ నార్మల్ మనుషుల చేయంత స్ట్రాంగ్గా ఉంటుంది. బ్రేకింగ్ విషయం చూసుకుంటే F1 కార్ యొక్క బ్రేక్ ప్రెస్ చేయడానికి 100 నుండి 150 కేజీల ఫోర్స్ అప్లై చేయాలి. ఎప్పుడైతే ఈ డ్రైవర్ ఫాస్ట్గా బ్రేక్ వేస్తాడో అప్పుడు ఈ కార్ షార్ప్ టర్న్ తీసుకుంటుంది. అప్పుడు వాళ్ళ మీద 5G లేదా 6G ఫోర్స్ పడుతుంది. ఈ 5G 6G అనేవి ఇంటర్నెట్స్ కావు, గ్రావిటేషనల్ ఫోర్స్. అంటే ఒక నార్మల్ మనిషి F1 కార్లో కూర్చుంటే అది షట్ డౌన్ అయ్యేలోపే కళ్ళు తిరిగి పడిపోతారు. ఇవి అన్నీ క్వాలిఫై అయిన F1 కార్ డ్రైవర్స్ కాక్పిట్లో 50 degrees సెల్సియస్ టెంపరేచర్ని కూడా తట్టుకోవాలి. అంటే లోపల AC కాదు, మంటల్లో ఉన్నట్టు ఉంటుంది. దీనికోసమే వాళ్ళకి ఒక స్పెషల్ సూట్ ఇస్తారు. దీన్నే ఫైట్ సూట్ అని కూడా అంటారు. నెంబర్ 6. ఈ జంతువు పేరు ఓటర్. ఇది నదిలో లేదా సముద్రపు ఒడ్డున ఉంటుంది. ఇది నీళ్ళల్లో కూడా ఉండగలదు. ఈ జంతువు రాళ్ళని ఎగరడం మరియు పట్టుకోవడంలో ఎక్స్పర్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే ఓటర్కి రాళ్లతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ ఇవి రాళ్లతోనే ఎందుకు ఆడుకుంటాయి? చాలామంది అనుకుంటారు ఓటర్ షెల్స్ని పగలగొట్టి ప్రాక్టీస్ చేస్తున్నాయి అని. అవి షెల్స్లో ఉన్న జీవుల్ని తింటాయి. ఇది ఓటర్ షెల్స్ని పగలగొట్టి మాత్రమే తింటాయి. ఇంకా చాలామంది ఈ ఓటర్ జంతు స్వభావం కలిగి ఉంటుంది అని అంటారు. ఇలా చేయడం వీటికి చాలా ఇష్టం. వీటి వెనుక ఉన్న నిజమైన కారణం ఎవరికీ తెలియదు. నెంబర్ 5. ఇతను ఆల్కహాల్ తాగి రిహాన్ అనే ఇతను సింహం ఉన్న ప్లేస్లో పడిపోయాడు. ఆ సింహం ఇతన్ని తినడానికి వస్తే వేలు చూపించాడు. అప్పుడు సింహం కూడా ఆలోచనలో పడిపోయింది, వీడికి ఇంత ధైర్యం ఏంటి అని. రిహాన్ అన్న కొంచెం సేపు సింహంతో మాట్లాడాడు. ఆ సింహంకి ఏం అర్థం కాలేదు. దీంతో రిహాన్కి కోపం వచ్చింది. దీంతో తను సింహాన్నే భయపిస్తున్నాడు. ఇతని కాన్ఫిడెన్స్ చూసి సింహం కూడా కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇక్కడ సింహం నువ్వా నేనా అని సింహం అనుకుంటుంది. ఎనీవేస్ లాస్ట్లో సింహం ఇతన్ని చంపేసేది. అంతలో రెస్క్యూ టీం వచ్చేసి వీడిని కాపాడింది. నెంబర్ 4. మీరు ఈ రోజు కూడా బతికి ఉన్నారు అంటే ఇతని వల్లే. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు. 27 అక్టోబర్ 1962లో ప్రపంచం మొత్తం న్యూక్లియర్ వార్కి ఒక్క బటన్ దూరంలో ఉంది. క్యూబన్ మిసైల్ క్రిసిస్. ఒకసారి US నేవీకి ఒక అన్నోన్ సబ్మెరియన్ కనపడింది. అది సముద్రంకి చాలా లోపల ఉంది. అప్పుడు తెలిసింది ఈ సబ్మెరియన్ సోవియట్ యూనియన్ది అని.
ఈ సబ్మెరియన్ లో మొత్తం న్యూక్లియర్ వెపన్స్ తో నిండబడి ఉంది. దీని పేరు B-59. అప్పుడు యుఎస్ నేవీ ఆ సబ్మెరియన్ ని సముద్రం పైకి పిలవడానికి కొన్ని చిన్న బాంబ్స్ యూజ్ చేసింది. అక్కడ మొత్తం రివర్స్ అయింది. ఆ సబ్మెరియన్ చాలా లోతులో ఉండడం వల్ల ఏ కనెక్షన్స్ అందడం లేదు. దీంతో వాళ్ళకి అర్థమైంది, మనం పేల్చిన ఈ బాంబ్ వాళ్ళని అటాక్ చేయడానికి అనుకున్నారు. ఆ సబ్మెరియన్ లో ఒక టార్పిడ్ మిసైల్ ఉంది. దాన్ని ల్యాండ్ చేయడానికి వీళ్ళ ముగ్గురి పర్మిషన్స్ కావాలి. ఈ ముగ్గురు అగ్రీ చేసి ఉంటే మొత్తం అయిపోయేది. కెప్టెన్ మరియు పొలిటికల్ ఆఫీసర్ ఇద్దరు అగ్రీ చేశారు. కానీ మూడవ మనిషి, ఇతని పేరు వసీలీ అఖ్రిపోవ్, ఇతను వద్దు అన్నాడు. ఇది ఒక వార్నింగ్ కావచ్చు, మనకు కన్ఫర్మ్ గా తెలియకుండా మనం ఏమీ చేయకూడదు అని అన్నాడు. అంతటితో అయిపోయింది. ఇతను నో చెప్పడం వల్ల న్యూక్లియర్ వార్ తప్పింది. ఒకవేళ అతను అగ్రీ చేసి ఉంటే యుఎస్ పైన అటాక్ జరిగేది. దాని తర్వాత ఆల్మోస్ట్ వరల్డ్ వార్ 3 స్టార్ట్ అయ్యేది. ఆ ఒక్క మనిషి డెసిషన్ వల్ల మొత్తం ప్రపంచాన్ని కాపాడింది. ఇతని పేరు వసాలీ అర్ఖిపోవ్. ఇతని డెసిషన్ కోట్ల మంది ప్రాణాలు కాపాడింది. నెంబర్ 3, మీరు చెప్పగలరా ఇది ఎలిగేటరా లేక క్రొకడైలా? మొత్తానికి కాల్ చేశాడు. చెప్పండి, అక్కడ చచ్చింది ఎలిగేటరా క్రొకడైలా? తెలియదా? అయితే రండి నేను చెప్తా. దాన్ని కనుక్కోవాలి అంటే ముందు దాని ముక్కు షేప్ చూడాలి. ఎలిగేటర్ ముక్కు వెడల్పుగా యూ షేప్ లో ఉంటుంది. అదే క్రొకడైల్ అయితే వి షేప్ లో ఉంటుంది. మరియు ఎలిగేటర్ ముక్కు మొహం పైన వెడల్పుగా ఉండడం వల్ల నోరు మూసుకొని ఉన్నప్పుడు కింద పళ్ళు బయటకి ఉంటాయి. అదే క్రొకడైల్ నోరు మూసుకున్నప్పుడు దాని కింద పళ్ళు పైన పళ్ళు ఈక్వల్ గా ఉంటాయి. నెంబర్ 2, ఇది ప్రళయమైన బ్యాంక్. ఇది ప్రపంచం అంతరించిపోయిన తర్వాత ఓపెన్ అవుతుంది. నార్వేలోని ఒక చల్లటి ఐలాండ్ లో ఇది ఉంది. దీని పేరు గ్లోబల్ సీడ్ వాల్ట్. దీని లోపలికి వెళ్ళగానే ఒక హెవీ సెక్యూరిటీ గేట్ అయితే ఉంటుంది. దీని లోపల కొన్ని వేల స్టీల్ డబ్బాలు ఉంటాయి. మీరు ఆలోచించండి, దాంట్లో ఏమున్నాయో. బంగారం, వెండి, వజ్రాలు ఇలాంటివి అయితే ఉండవు. వీటిలో ఉండేవి మనకు కావాల్సిన అన్ని రకాల ఇంగ్రీడియంట్స్, ధాన్యాలు, ఇంట్లో వాడుకునే వస్తువులు అన్నీ ఉంటాయి. ఫ్యూచర్లో ఏదైనా వరల్డ్ వార్, భూకంపం, క్లైమేట్ కొలాప్స్ మరియు ఆస్ట్రోనాట్స్ పడడం, ప్రపంచంలో పంటలు నాశనమైనప్పుడు ఇక్కడి నుండి వస్తువుల్ని వాడతారు. అందుకే దీన్ని డూమ్స్ డే వాల్ట్ అని కూడా అంటారు. నెంబర్ 1, ఇది సముద్రం లోపల ఉండే తాజ్ మహల్. దీన్ని నెర్వ్ పఫర్ ఫిష్ తయారు చేసింది. 7 నుండి 9 రోజులు 24 గంటలు కష్టపడి తయారు చేస్తుంది. ఇది చాలా చక్కర్లు కొట్టుకుంటూ డిజైన్లు వేస్తుంది. దాన్ని డెకరేట్ చేయడం కోసం షెల్స్ ని తీసుకువచ్చి అరేంజ్ చేస్తుంది. ఏదైనా డస్ట్ పడితే దాన్ని తీసి పక్కన పడేస్తుంది. ఎనీవేస్ తయారు అయిపోయిన తర్వాత మొత్తం వ్యూ చూస్తుంది. ఆ డిజైన్ కి మధ్యలో కూర్చొని గుడ్లు పెడుతుంది. ఫైనల్లీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి.